मात्र नमः మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి। मैं पूरे भारत के मुसलमानों को बता रहा हूँ, खाब गफलत से बेदार हो जाओ। मैं बता रहा हूँ मोदी को, अगर ये वक्फ का कानून बनेगा तो मुल्क में सोशल इंस्टेबिलिटी पैदा होगी। हम भारत को 1980 और 1990 के दहर में लेकर जाएंगे। हम एक मस्जिद को खो चुके हैं मोदी, अब कोई मस्जिद कब्रिस्तान को नहीं खोएंगे। अगर आप मुल्क को विकसित भारत नहीं बनाना चाहते, अगर आप मुल्क को 1980 और 90 के दहर में लेकर जाना चाहते, तो फिर आपको फैसला करना पड़ेगा। सोशल इंस्टेबिलिटी देश में पैदा हो जाएगी। अगर कल को आकर बोलेगा इसी वाली बेट की मस्जिद को मैं तोड़ दूंगा, तो क्या नौजवान चुड़िया पहन के बैठ जाएगा? यहाँ के बुजुर्ग बोलेंगे कि मैं सही हो गया, अब मैं कुछ नहीं करूंगा। बुद्धा भी बोलेगा मरना है तो मस्जिद की हिफाजत करके मारूंगा। नौजवान भी बोलेगा जवानी मस्जिद पे खुदा मैं। చూసారు కదా ఈ వీడియోలో వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే ఒకవేళ ఈ వక్ఫ్ బోర్డుని రద్దు చేసినా ఈ చట్టాన్ని మార్చినా భారతదేశంలో మేము అల్లర్లు సృష్టిస్తాము, అల్లకల్లోలాలు సృష్టించేస్తాము। ఏ మోడీజీ ప్రతి మసీదు దేవాలయం అని చెప్పి కూల్చేస్తున్నారు, మేము ఏవైనా చేతులకి గాజులు తొడుక్కుని కూర్చున్నామా? 1980, 90 ఆ ప్రాంతాలలో ఏవైతే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులు మళ్ళీ వస్తాయని చెప్పి మనల్ని పబ్లిక్ గా బెదిరిస్తున్నారు। వక్ఫ్ బోర్డు విషయమై ఎంత బెదిరింపు మాటలు మాట్లాడుతున్నారో చూడండి। అలా బెదిరింపు మాటలు మాట్లాడుతున్నా మనం ఏం అనలేకపోతున్నాం। మన దౌర్భాగ్యం అది। మన దేశంలో మన దేవీ దేవతల్ని తిడతారు, హిందువుల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడతారు, కానీ మనం ఒక్క మాట కూడా తిరిగి వాళ్ళని మాట్లాడము, ఏమి అనలేం కూడా। అదే పరాయి దేశాల్లో చూడండి, మొన్న ఒక న్యూస్ కూడా వచ్చింది, పరాయి దేశాల్లో పరాయి మతస్థులకు సంబంధించిన ఒక ఆయన్ని వాళ్ళు ఏదో అన్నారట, అంతే 4 యూట్యూబర్లని హ్యాంగ్ చేయమని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు। మరి మన దేశంలో అలాంటి చట్టం ఏదైనా ఉందా? హ్యాంగ్ చేయక్కర్లా, కనీసం వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోరు। బంగ్లాదేశ్ లో చూడండి, అక్కడ మైనారిటీ ఎవరున్నారు, మెజారిటీ ఎవరున్నారు? మైనారిటీగా హిందువులు ఉన్నారు। హిందువుల మాట ఒక్కటైనా చెల్లుతుందా? పైగా అక్కడ ఉన్న హిందువులు సాయంత్రం ఎప్పుడైనా దేవుడికి సంబంధించిన పాటలు పెట్టుకున్నా, అంతెందుకు మొన్న దసరాలో దేవుడికి సంబంధించిన నవరాత్రులకే పాటలు పెట్టుకుంటే నమాజ్ సమయంలో మాత్రం మీరు పాటలు పెట్టుకోకూడదు అని చెప్పి ఆర్డర్స్ కూడా జారీ చేశారు। అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులు అక్కడ బాధపడుతున్నారు, మరి ఇక్కడ మైనారిటీగా ఉన్నది ఎవరు, మెజారిటీగా ఉన్నది ఎవరు? మనల్ని ఎవరు బెదిరిస్తున్నారు? మనం పైకి మెజారిటీ అని చెప్పుకుంటున్నాం అంతే, ఏదో నెంబర్ కి మాత్రమే చూపించుకుంటున్నాం, కానీ నెంబర్ కి వాళ్ళు తక్కువైనా సరే వాళ్ళందరూ కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మన మీద ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు। మనందరం కలిసి ఉన్నట్లుగా నటిస్తున్నాం కాబట్టి వాళ్ళని మనం ఏం అనలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం, కనీసం పోరాటం కూడా చేయలేకపోతున్నాం। ఇది పూర్తిగా అర్థం అవ్వాలి అంటే ఒక చిన్న విషయం చెప్తాను చూడండి। ఒక హాస్టల్లో 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ప్రతిరోజు ఉప్మా పెడుతుంటే అందులో ఒక 80 మంది ఉన్నారంటే ఆ ప్రతిరోజు ఉప్మా పెడుతున్నారు, మేమేం తినగలము అని చెప్పి అడుగుతారు। అప్పుడు ఏం చేస్తుందంటే హాస్టల్ వార్డెను, సరే మీరు ఏది కావాలి అని అనుకుంటున్నారో అది చీటి మీద రాసి నేను ఇక్కడ బాక్స్ పెడతాను, అందులో వెయ్యండి అని చెప్పి చెప్తుంది। ఈ 100 మందిలో అంతకు ముందు 20 మెంబర్స్ ఫిక్స్ అయిపోయారు మాకు ఉప్మా కావాలి అని, కానీ మిగతా 80 మంది ఏం చేశారంటే 10 మంది దోశ కావాలని, 20 మంది పూరి కావాలని, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకాన్ని చెప్పారు। వార్డెన్ ఏం చేసిందంటే మీరు చీటీలు వేసినప్పుడు ఎవరైతే మెజారిటీ చూపిస్తారో ఆ టిఫిన్ మళ్ళీ మేము చేసి పెడతామని చెప్పేసింది అనమాట ముందే। సరే వీళ్ళందరూ అందులో కాగితాలు వేశారు, దాన్ని ఓపెన్ చేసిన తర్వాత 20 మంది ఏదైతే ఉప్మా కావాలని ఫిక్స్ అయిపోయారో వాళ్ళు ఉప్మానే కావాలి అన్నారు। ఈ 80 మంది మాత్రం అందరూ విడిపోయి, కొంతమంది ఏమో ఈ టిఫిన్, కొంతమంది ఏమో ఇంకో టిఫిన్, అలా విడిపోయారు। మళ్ళీ మెజారిటీ ఎవరికి వచ్చింది? ఆ 20 మందికే వచ్చింది। అంటే మళ్ళీ ఏ టిఫిన్ చేశారు? ఉప్మానే చేశారు। ఇక్కడ విషయం ఏంటంటే పైకి మనం మెజారిటీగా కనిపిస్తున్నాం, మనం కూడా సేమ్ ఆ హాస్టల్లో స్టూడెంట్స్ ఎలా అయితే అది కావాలి ఇది కావాలని చెప్పి విడిపోయారో మనం కూడా అనేక కారణాలతో ఒకళ్ళంటే ఒకళ్ళు పడక అందరినీ దూరం పెట్టేసుకున్నాం, కానీ పైకి మెజారిటీ మనం మాత్రం కనబడుతున్నాం। అక్కడ వాళ్ళు మైనారిటీలుగా ఉన్నా అందరూ కలిసి ఒకే మాట మీద ఉన్నారు కాబట్టే వాళ్ళు ఏమన్నా చెల్లుతోంది। నా స్నేహితురాలు ఒక మాట చెప్పింది, నిన్న సాయంత్రం కూరలు కొనుక్కుంటుంటే నమాజ్ సమయానికి ఆ కూరలు అతను బయటికి మాట్లాడుతుంటారు కదా, టమాటాలు వంకాయలు అని చెప్పి చెప్పుకుంటారు కదా, మసీదు నుంచి వినపడుతోందిట మైక్। అలా వినిపిస్తున్నప్పుడు ఇతను ఆ కూరగాయలు అమ్ముకునే అతను ఆ టమాటాలు వంకాయలు అంటూ ఆపేశాట మైక్ని। అదేంటి ఎందుకు ఆపేశావు అని చెప్పి అడిగితే అతను ఏం మాట్లాడలేదు। వాళ్ళ సమయం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వంకాయలు బీరకాయలు అని చెప్పి మళ్ళీ మైక్ లో నుంచి పెట్టడం మొదలు పెట్టాడు। అలాంటి ఒక్క సంఘటన కాదు, నేను ఇలాంటివి చాలా చూశాను। అంటే వాళ్ళు ఏం కావాలి అనేదానికి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు,
వాళ్ళందరూ కలిసే ఉన్నారు. వాళ్ళు ఏం కావాలి అనేది మన చేత చేయిస్తున్నారు. ఆ విషయం నాకు పూర్తిగా అర్థమైపోయింది. మనందరం కలిసి విడిపోతున్నాం కాబట్టి మనం ఏం చెయ్యలేకపోతున్నాం అని చెప్పి నా స్నేహితురాలు చెప్పింది. నిజమే కదా, మనం కలిసి ఉన్నట్లుగా కనిపిస్తున్నాం అంతే, కలిసి లేము. కలిసి ఉన్నట్లుగా ఉండి మనల్ని విభజించేశారు కాబట్టే మనల్ని పాలించడం కోసం వీళ్ళందరూ వచ్చారు. మరి ఇంత పబ్లిక్ గా మన హిందువుల గురించి మాట్లాడతారు. మొన్న కూడా చూడండి, ఒక అతను నరేష్ అనే అతను హిందువుల గురించి, హిందూ దేవీ దేవతల గురించి ఎంత అసహ్యంగా మాట్లాడారు. అలాగే 10 నిమిషాలు సమయం ఇస్తే పోలీసులు పక్కకు వెళ్తే హిందువుల్ని ఏం చేస్తాను అని అన్నాడు ఒక అతను చూడండి. మరి అలాంటి వాళ్ళ కోసం మన ప్రభుత్వం కూడా 2 కోట్ల రూపాయలు వెచ్చించింది. కనీసం వాళ్ళ తరపున ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతోంది అనే విషయం ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. 2 కోట్ల రూపాయలు ఇచ్చింది. 2 కోట్ల రూపాయలు ఇచ్చిందని ఇప్పుడు నేనేం అంటలేదు, అనడానికి నేను సరిపోను కూడా. కానీ వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళు సాధించేసుకుంటున్నారు. వాళ్ళందరూ కామ్ గా ఉండి చెయ్యాల్సింది చేస్తున్నారు. మనందరము బయటికి అరుచుకుంటూ అరుపులు మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ చెయ్యవలసింది మనం చెయ్యలేకపోతున్నాం. అలాగే వాడు ఆ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు కూడా ఒక అతను ఏం మాట్లాడాడో వినండి ఒకసారి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల పక్షపాతి అని చెప్పడంలో ఏమాత్రం కూడాను అతిశయోక్తి లేదు. చూసారు కదా, ఎవరి పక్షపాతి అని మాట్లాడారు అంటే వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ వచ్చింది. మా పక్షపాతి, మా తరపున వీళ్ళు ఉంటారు అనే ధైర్యం వాళ్ళకు వచ్చింది కాబట్టి ఏదైనా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. మరి మనకి ఎవరు ధైర్యం ఇస్తున్నారు? ఆఖరికి మొన్న ఆ హైందవ శంఖారావం జరిగినప్పుడు ఎవరైనా ఒక్క పైసా మనకి ప్రభుత్వం నుంచి అందిందా? అందలేదు కదా. ఎందుకు? మన హిందువులం కాబట్టి, మనం ఏమన్నా నోరు మూసుకుని పడుంటాం కాబట్టి మనకి ఎవరు సహాయం చెయ్యరు, మన జోలికి ఎవరు రారు, మనల్ని ఎవరు పట్టించుకోరు. మరి ఎవ్వరూ మనల్ని పట్టించుకున్నప్పుడు మనం ఏం చెయ్యాలి? వాళ్ళందరూ ఎలా అయితే కలిసి కట్టుగా ఉండి వాళ్ళు ఏం కావాలి అని అనుకున్నది వాళ్ళు సాధిస్తున్నారో మనం కూడా కలిసి కట్టుగా ఉండి ఏం కావాలి అనేది మనం కూడా సాధించుకోవాలి కదా. అది వదిలేసి మనలో మనం కొట్టుకుంటున్నాం కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా మనం మైనారిటీలుగా మారిపోతామేమో అని భయం వేస్తుంది. ఇప్పుడు మైనారిటీగా ఉన్న వాళ్ళు ఎంత ఆధిపత్యాన్ని మన మీద చూపిస్తున్నారో మనం కళ్ళతో చూస్తూనే ఉన్నాం. రేపన్న రోజు వాళ్ళు మెజారిటీ అయిపోతే మన బ్రతుకేంటి? మనం ఎలా బ్రతకాలి? ఒకసారి ఆలోచించండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.